వద్దు, చాలు, కావాలి. ఈ పదాలను మనం సంస్కృతంలో ఎలా వ్యక్తపరుస్తాము? ఉపహార గృహంలో వెయిటర్, సర్వర్‌కి మధ్య జరిగే ఒక చిన్న సంభాషణ ద్వారా తెలుసుకుందాము. సంస్కృతంలో వెయిటర్ అంటే వితారకః, కస్టమర్ అంటే గ్రాహకः. ముందుగా వితారకः. భోः किम् आवश्यकं? ग्राहकः. काफी आवश्यकं. जलम् आवश्यकं वा? मास्तु, काफी आवश्यकं. स्वीकरोतु. ग्राहकः. किञ्चित् शर्करा. वितारकः. स्वीकरोतु. पुनः आवश्यकं वा? పర్యాప్తం. పునః మాస్తు. ఇప్పుడు ఈ సంభాషణ యొక్క అర్థం ఇది. బోహో సంస్కృతంలో ఒక పుంలింగాన్ని పిలవడానికి బోహో అని ఉపయోగిస్తారు. తెలుగులో ప్రత్యేకంగా అర్థం లేకపోయినా వాక్యం చివరిగా అండి అని జోడించొచ్చు. ఏం కావాలండి? కాఫీ ఆవశ్యకం. కాఫీ కావాలి. జలం ఆవశ్యకం వా? నీళ్లు కావాలా? మాస్తు, కాఫీ ఆవశ్యకం. వద్దు, కాఫీ కావాలి. స్వీకరోతు, తీసుకోండి. కించిత్ శర్కరా. కొంచెం చక్కెర. స్వీకరోతు, పునః ఆవశ్యకం వా? తీసుకోండి. మళ్ళీ కావాలా? పర్యాప్తం. పునః మాస్తు, చాలు. మళ్ళీ వద్దు. కాబట్టి ఆవశ్యకం అంటే కావాలి. చాలు అనడానికి పర్యాప్తం ఉపయోగిస్తాము. వద్దు అనడానికి మాస్తు ఉపయోగిస్తాము. భీతిః మాస్తు, భయపడవద్దు. కేవలం జలం పర్యాప్తం. కేవలం నీళ్లు చాలు. కః లవణం ఆవశ్యకం ఇతి ఉక్తవాన్. ఎవరు ఉప్పు కావాలని అడిగారు? ఇలా. ధన్యవాదः.